ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దిశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ. అదే మరిగా దశ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం. 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చా. అన్నవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చా. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు